హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి ఫ్యాషన్ వరల్డ్. నార్మల్గా మనం తెచ్చుకున్న చూపిస్తుంటాం కదా. ఈరోజు వచ్చి పామిడి అండి, అనంతపురం డిస్టిక్ గుత్తి దగ్గర నుంచి ఉంటుంది. అక్కడ మంజు గవర్నమెంట్స్ అనమాట. వీళ్ళ దగ్గర నైటీలు, లంగాలు, ఇంకా శారీస్ అన్నీ ఉన్నాయి. 3 షాపులు ఉన్నాయన్నమాట వీళ్ళవి. చూడండి, ఇక్కడ మనం చూపిస్తున్న షాప్ వచ్చి నైటీస్ది. రండి చూద్దాం ఏమేమి ఉన్నాయో అక్కడ. ఇవి చూస్తున్నారు కదా, ఇది వచ్చి ఇప్పుడు ట్రెండింగ్ అండి. ఇన్స్టాలో కాదు, బయట కూడా చాలా చోట్ల చూశాను నేను. చాలామంది అడిగారు కూడా. ఫ్రాక్ మోడల్ నైటీస్ అనమాట. ఫ్రాక్ లాగానే ఉంటుంది, మనకి లాంగ్ ఫ్రాక్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, కాకపోతే నైటీ క్లాత్ అనమాట. స్టిచ్చింగ్ కూడా చాలా బాగా చేశారు. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో. అవి కొన్నిగా మీకు చూపిస్తాను, తర్వాత చూడండి. ఇప్పుడు ఇవేంటంటే మనకి కాటన్ అన్నాక కొద్దిగా సింక్ అవుతుంది. మనం నైటీ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే లాంగ్ ఫ్రాక్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఎలాగైనా సరే మనకి వెయిట్ లెస్ అనమాట. మామూలుగా లాంగ్ ఫ్రాక్స్ అంటే కొద్దిగా వెయిట్ ఉంటాయి, లేదంటే లైనింగ్ వేసి స్టిచ్ చేస్తే కూడా కొద్దిగా వెయిట్ అనిపిస్తుంటాయి. కొందరికి ఫ్రిల్స్ పెడితే కొద్దిగా హైట్ లాగా అనిపిస్తుంటుంది పొట్ట దగ్గర. అలా ఏం లేకుండా ఇది మనకి అంబ్రెల్లా టైప్ లాగా వచ్చేస్తుంది అనమాట. విత్ 2 మీటర్ పన్నా. మనకి కింద 2 మీటరు 2.5 మీటర్ అట్లా పన్నా అని చెప్తుంటారు కదా లంగాలాగా. అలా ఫ్రీ సైజ్ అనమాట. XXL సైజెస్ వస్తాయి. ఇంక XXL కంటే ఎక్కువ సైజే ఉంటుంది. మనం తక్కువ కావాలంటే ఆల్టరేషన్ చేయించుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఫ్రీ సైజే ఉంటుంది అనమాట. చూడండి, చూడడానికి మనకి ఎలా అనిపిస్తుంది, ఒక లాంగ్ ఫ్రాక్ ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంటుంది అనమాట. అందుకోసమే దీని పేరు వచ్చి ఫ్రాక్ మోడల్ నైటీస్ అని చెప్పారనమాట. నెక్స్ట్ మనం వేరే మోడల్స్ చూస్తాము, తర్వాత వీటిలో కలర్స్ చూపిస్తాను. ఇది చూడండి, వీ నెక్ నైటీస్ అనమాట. వీ నెక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే హ్యాండ్స్కి చూడండి చిన్న బుట్టలాగా కప్స్ అంట, అవి కప్ లాగా పెట్టారు. కప్స్ వీనెక్ డిజైన్కి కప్ మోడల్ హ్యాండ్స్ అనమాట. ఇవి చూస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర ఇన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ నైటీస్ ఉన్నాయన్నమాట. చూడండి, వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి దగ్గర ఒక 16 టైప్స్ ఆఫ్ 16 or 20 టైప్స్ ఆఫ్ నైటీస్ ఉంటాయి. విత్ డిఫరెంట్ క్లాత్స్ అండ్ డిఫరెంట్ కాస్ట్ అని అనమాట. డిజైన్ కూడా అంతే. ఇది చూడండి, మనకి ఫ్రాక్ మోడల్ నైటీ ఇది వచ్చి ఎంత బాగుందో చూడండి. కింద కూడా పెద్ద పన్నా ఉంది, ఇది ఇంకా ఓపెన్ చేయలేదు సరిగా అంతే. ముందర వాళ్ళు బటన్స్ కూడా ఇచ్చేసారు నీట్గా. చిన్న ఏమంటారు, చిన్న డిజైన్ లాగా పెట్టి బటన్స్ ఇచ్చారనమాట. చూడండి, మీకు చూపిస్తున్నవన్నీ డిజైన్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నవి. అందులో డల్ కాటన్ ఉంది, స్మూత్ కాటన్ ఉంది, మార్బల్ ఉంది, ఫ్యాన్సీ కాటన్ ఉంది, రాజ్వాడి కాటన్ ఉంది. అన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చి మనకి డల్ కాటన్ నైటీస్. డల్ కాటన్ అని ఎందుకంటారంటే కలర్ డల్ ఉంటాయి అన్నమాట ఇవి, అందుకోసమని వీటిని డల్ కాటన్ నైటీస్ అంటారు. మీకు పైన చూపిస్తున్నవన్నీ చూడండి, వాళ్ళ దగ్గర స్టాక్. ఇది గోడౌన్ అనమాట. గోడౌన్లో మీకు ఎన్ని కలర్స్ కాంబినేషన్స్ ఏమున్నాయి అనేది చూపిస్తున్నాను చూడండి. మొత్తం స్టాక్ అయితే నిండిపోయింది. అసలు ఎంత స్టాక్ ఉందంటే వాళ్ళ దగ్గర హెవీ స్టాక్ ఉంది. వాళ్ళే ఓన్గా క్లాత్ తెప్పించుకొని కటింగ్ చేసి బయటకు పంపించి స్టిచ్చింగ్ చేయించి మళ్ళీ ఇక్కడ తెచ్చి అమ్ముతారనమాట. మీకు కటింగ్ వీడియో నేను చూపిస్తాను, ఎంత ఈజీగా కట్ చేస్తున్నారో వాళ్ళు. మిషన్ పెట్టి కట్ చేస్తుంటారు, అది ఎలాగో అనేది కూడా చూపిస్తానండి మీకు. చూడండి, ఇవంతా చూడండి ఒకసారి. స్టాక్ ఎంత ఉందో వాళ్ళ దగ్గర, హెవీ స్టాక్ ఉంది, హ్యూజ్ స్టాకు. ఎవరికైనా కావాలంటే నేను అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళండి. పామిడిలో అంబేద్కర్ విగ్రహం ఉంటుంది కదండి, ఆ అంబేద్కర్ విగ్రహం ఆపోజిట్లో ఒక స్ట్రీట్ వస్తుంది. ఆ స్ట్రీట్ డెడ్ ఎండ్కి వెళ్ళేసరికి మంజు టాకీస్ వస్తుంది. మంజు టాకీస్ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్తే డెడ్ ఎండ్లోనే, ఆ స్ట్రీట్ డెడ్ ఎండ్లోనే మంజు హోల్సేల్ మార్కెట్ ఉంటుంది అనమాట. వీళ్ళవి 3 షాప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి నైటీస్, ఒకటి వచ్చి లంగాలు ఉంటాయి, ఇంకోటి వచ్చి శారీస్. లంగాలు నైటీస్ అని వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట. అంటే క్లాత్ అక్కడ ఏమంటారు, సూరత్ నుంచి తెప్పించుకొని వీళ్ళే కట్ చేసి స్టిచ్చింగ్ చేయిస్తారనమాట. సో వీళ్ళ దగ్గర మనకి ఫ్రీ సైజు ఉంటాయి, మీడియం సైజు ఉంటాయి, లో సైజు ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది మనం తీసుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఎలాగా అనేది. ఇది చూడండి ఒకసారి, మనకి
నైటీ కటింగ్ అనేది చూపిస్తాను. అన్న కట్ చేస్తున్నారు కదా అది. ఇవంతా స్టాకే అండి. కొంచెం ఒక 2 మినిట్స్ అయితే అన్న చూపిస్తారు మనకి కటింగ్ ఎట్లా అనేది. అన్నీ సెట్ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఇవి చూడండి నైటీస్. నేను ఏ కలర్స్ కావాలో అవి మాత్రం నాకు కావాల్సిన కలర్స్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అవంతా చూడండి మనకి కాలర్ నైటీస్, సింగిల్ జిప్వి, ఇంకా వీనెక్, ఇదంతా మార్బల్ క్లాత్. ఇందులో స్పన్ కాటన్ అంట. స్పన్ కాటన్ కొద్దిగా స్మూత్గా ఉంటుంది అది. అది కూడా తీసుకొని వచ్చాను నేను కొన్ని స్టాకు. నా దగ్గర ఏ స్టాక్ ఉంది అనేది మాత్రం నేను తర్వాత పెడతాను వీడియో. ప్రజెంట్ అయితే వాళ్ళ షాప్ని కొద్దిగా ప్రమోట్ చేద్దాం. అదే కాకుండా ఎక్కడుందో ఇలాంటి స్టాక్ ఎవరి దగ్గర ఉందో అనేది వాళ్ళకి అందరికీ తెలియాలి కదా. దానికోసమని నేను ఇలా పెట్టేశాను అనమాట, వీడియో తీశాను. అది మనకి నైటీ కటింగ్ అనేది కూడా చాలామందికి ఎలా చేస్తారబ్బా అనే ఒక డౌట్ ఉంటుంది కదా. ఆ డౌట్ క్లియర్ చేసుకోవడం కోసమే నేను వీడియో తీశాను అనమాట. యాక్చువల్లీ నాకు కూడా తెలీదు, నేను కూడా చూద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే చూద్దాం. ఒక 2 మినిట్స్ అన్న సెట్ చేస్తున్నారు అంతా. అన్న సెట్ చేసిన తర్వాత నేను చూడండి ఎక్కడెక్కడున్నావో వెతుక్కుంటూ ఉన్నాను. అసలు రివర్స్లో తీశారు మా ఆయన వీడియో. మరి అన్ని వర్క్స్ మనం ఒక్కరే చేయాలంటే కష్టమవుతుంది కదా, అందుకే వీడియో తీయమని చెప్పాను నేను. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎన్ని కాంబినేషన్స్, ఎన్ని డిజైన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయో. అసలు అమేజింగ్ అనిపిస్తుంది అన్ని కాంబినేషన్స్ మనం చూసేసరికి. అంటే ఒకటి చూస్తే ఒకటి చూడలేమన్నమాట. మనకి అన్నీ బాగున్నాయి అనిపిస్తాయి కానీ ఏది తీసుకోవాలో అర్థం కాదు. కానీ వాళ్ళ దగ్గర మాత్రం చాలా స్టాక్ ఉందబ్బా. స్టాకే కాదు, డిజైన్స్ కూడా ఒక్కదాన్ని చూసి ఇంకోదాన్ని చూడలేము, అంత ఆశ ఉంటుంది. నేనైతే మినిమం 10,000 చేద్దాం అనుకుని 20,000 బిల్ చేసుకున్నాం అనమాట మేము. అలా ఉంటుంది. ఓకేనా. ఒకసారి మీకు అవసరమైతే విజిట్ చేయండి. మీకు అడ్రస్ ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను కంపల్సరీ మీకు గైడ్ చేస్తాను. అట్లా దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనం పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది మనకి చాలా ఇష్టమైన పని అన్నమాట. అందరికీ తెలియాలి అనే థాట్ తోటి నేను వీడియో కూడా చేస్తున్నాను. సో చూడండి ఇవన్నీ కొత్త కొత్త డిజైన్స్ అట్లా వచ్చినాయి అన్నమాట. ఇది చూడండి వర్క్ వచ్చింది. కలర్ నైటీస్, ఇవి సింగిల్ జిప్ నైటీలు అనమాట మనకి. ఇవి చూడండి మనకి డిజైన్ అనమాట, ముందర వర్క్ వచ్చింటాయి కదా థ్రెడ్ వర్క్ అట్లా. ఇవి నార్మల్గా రౌండ్ నెక్వి చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకి ఇన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. డార్క్ కలర్స్, లైట్ కలర్స్, ఏవి కావాలంటే అవి మనకి అవైలబుల్లో ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఎవరికి నచ్చిన వాళ్ళు తీసేసుకోవచ్చు. ఈ కలర్స్ అయితే మీకు చెప్పడం మర్చిపోయాను నేనైతే, వీటిలో కలంకారీ మోడల్ కూడా వచ్చినాయి. కలంకారీ అంటే చిన్న చిన్న బొమ్మల్లాగా వచ్చింటాయి కదా, ఒక మనిషి లాగా లెగ్స్, హ్యాండ్స్, ఇంకా హెడ్ ఒకటి వచ్చి చిన్న చిన్నగా అక్కడక్కడ చూస్తుంటాం కదా. కలంకారీ అంటే చిన్న మనుషులు ఉన్నట్టువి. అట్లాంటి నైటీలు కూడా వచ్చినాయి వీళ్ళ దగ్గర. నేను అది మిస్ అయ్యాను, తీసుకున్నా అనుకున్నాను కానీ వాళ్ళు పెట్టినట్లు లేదు, మర్చిపోయాను. అవి మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి అబ్బా. నేను శారీస్లో చూశాను, బయట చూశాను కానీ అలా ఫస్ట్ టైం అనమాట చూడడము. అలా ఉంది. ఇవంతా చూడండి వాళ్ళ దగ్గర స్టాక్, హెవీ స్టాక్ అనమాట వీళ్ళదంతా. ఎన్ని మోడల్స్, ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే అన్ని డిజైన్స్ ఉన్నాయి. చూడండి అవంతా డబల్ జిప్పు, సింగిల్ జిప్పు, త్రిబుల్ జిప్పు, అట్లా ఫీడింగ్కి కోసము, నార్మల్ వాళ్ళ కోసము, ఇంకా ఏమేమో అసలు చేస్తూనే ఉంటారు వాళ్ళు. అలా అనమాట. ఓకే, మీకు కావాలనుకున్నప్పుడు ఎవరైనా మర్చిపోవద్దు, వెళ్ళండి. మీకు ఏదైనా అడ్రస్ డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వమంటే కూడా నేను మెసేజ్ చేస్తాను. అది చూడండి అన్న సెట్ చేసుకుంటున్నారు కటింగ్ కోసము.
మినిమం 2.5 మీటర్ 3 మీటర్స్ పడుతుందంట ఒక నైటీకి. అన్న చూడండి అన్నీ ఒకటేసారి ఇలా నీట్గా సెట్ చేసుకొని, ఇది రాజవాడి కాటన్ టైపు లేదంటే ఫ్యాన్సీ కాటన్ అని అంటారంట వాళ్ళు, అలాంటి కాటన్ అనమాట ఇది. చూడండి అన్న ఎంత నీట్గా అన్నీ సెట్ చేస్తుంటాడు. అంటే ఒక 10 అట్లా ఒకేసారి సెట్ చేసి మిషన్ తోటి కట్ చేస్తారనమాట వాళ్ళు. దానికోసమని అన్న సెట్ చేసుకుంటున్నారు. చూడండి చూపిస్తారు ఇప్పుడు. చూడండి అలా సెట్ చేసేసుకుంటారు ఒకసారి. అలా సెట్ చేసుకున్న తర్వాత నీట్గా ఒకసారి డ్రా చేస్తారు మెజర్మెంట్స్ అనేది. మెజర్మెంట్స్ డ్రా చేసుకొని అన్నీ అది పక్కనే మిషన్ ఉంది చూడండి, కటింగ్ మిషను. ఆ మిషన్ తోటి కట్ చేస్తారు. వీళ్ళ దగ్గర కాటన్ బ్లౌజెస్ ఉన్నాయండి, ఇలాంటి ఇప్పుడు చూపిస్తున్నారు కదా వాళ్ళు. అవి కలర్ పోసింగ్ కావు, అలా ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది కదా, అలాంటి క్వాలిటీ 50 పీసెస్ బండిల్ ఉంటుంది. అది వచ్చి ఏంటంటే ఒక మీటర్ పన్నా అనమాట. అది మీటర్ పన్నా 50 పీసెస్ బండిల్ అనేది ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు అలాగనమాట. మీకు ఎవరికైనా కావాలి అంటే అలా కూడా తీసుకొని వచ్చి అమ్ముకోవచ్చు. ఈజీగా సేల్ అయిపోతాయండి, ఎందుకంటే ఆ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ చాలా బాగుంటాయి. అందుకోసం ఇటు చూడండి ఆయన కట్ చేసుకోవడం సెట్ చేసుకుంటుంటే నేను మాత్రం ఎక్కడెక్కడున్న నైటీలన్నీ డిజైన్లన్నీ వెతుక్కుంటున్నాను అలా అనమాట. చూడండి ఎన్ని కట్ చేస్తున్నాడు అన్న. అన్నీ ఒకటేసారి ఇలా పెట్టేయడం, నీట్గా సెట్ చేసుకోవడం ఒకదాని మీద ఒకటి. అన్న వాళ్ళైతే వాళ్ళు కట్ చేస్తారు, మళ్ళీ పామిడి చుట్టుపక్కల పల్లెలు ఉంటాయి కదండి, వాళ్ళకి పంపిస్తారంట. వాళ్ళు స్టిచ్ చేసి వీళ్ళకి పంపిస్తారు. మళ్ళీ తర్వాత వీళ్ళు నీట్గా అన్నీ ఏమంటారు డ్యామేజ్ ఉందా ఏముంది ఏంటి అనేది సెట్ చేసుకొని చెక్ చేసుకొని మళ్ళీ సేల్ చేస్తారనమాట. ఈ క్వాలిటీ ఇలా ఉన్నాయి, ఈ డిజైన్ ఇలా ఉన్నాయి అని సపరేట్గా పెట్టేసుకొని నీట్గా ప్యాక్ చేసి సపరేట్ పెట్టుకొని అన్నీ సేల్ చేస్తారు. రిసీవ్ మాత్రం చాలా బాగుందండి. మనం కాల్ చేసినా కూడా అన్ని మోడల్స్ అనేది చూపిస్తారు, నీట్గా చూపిస్తారు. మనమే కొద్దిగా ఓపిక్గా ఉండి ఎన్ని మోడల్స్ కావాలి, ఏ మోడల్ కావాలి అని అడిగి తెలుసుకోవచ్చు అనమాట. చూడొచ్చు, ఎన్నైనా మనం చూస్తే చాలు, వాళ్ళే చూపిస్తూనే ఉంటారు. డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. మన దగ్గర ఇప్పుడు నేను నిన్న తెచ్చాను కదా ఫ్రాక్ మోడల్ నైటీస్, అదైతే స్టాక్ అయిపోయింది. ప్లీజ్ డోంట్ మైండ్, అంత అర్జెంటుగా అయిపోయింది అనమాట అది స్టాక్. ఎందుకంటే అంత బాగున్నాయి అనమాట, డిజైన్స్ బాగున్నాయి, కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి కాబట్టి అవి కూడా అయిపోయినాయి. కానీ నిన్న నైట్ షార్ట్ పెట్టాను అంతే, మార్నింగ్ కల్లా అన్ని 10 నైటీస్ అయిపోయాయి. అంత ఫాస్ట్ ఉందన్నమాట, ఎందుకంటే బాగుంది కాబట్టి. ఏదో చూడండి వాళ్ళు రెడీమేడ్గా ఇలా పెట్టేసి ఎంత బాగా కట్ చేస్తున్నారు కదా. వావ్, చూడండి అన్న ఎంత బాగా చేస్తున్నారు. అరే వా మై గాడ్, ఇంత సింపుల్ అనుకోలేదబ్బా నేను. నేను కూడా చూడలేదు, మా ఆయన వీడియో తీస్తున్నారు ఇప్పుడు, నేను మీతో పాటు నేను కూడా చూస్తున్నా అంతే. నేను కూడా చూడలేదు ఇవంతే. అమేజింగ్ అన్నాను, సూపర్ అన్న, ఎంత బాగా చేస్తున్నావు అసలు. అన్నీ ఒకేసారి నీట్గా పెట్టి ఎంత బాగా కట్ చేస్తున్నావు చూడండి కదా. అయిపోయిందా అప్పుడే? ఓ మై గాడ్, చూసారా మీరు ఎంత ఈజీగా అయిపోయిందో అన్న. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్గా కటింగ్ అయిపోతుంది అని. వాళ్ళు పెట్టుకోవడమే లేట్ అనుకుంటా కదా, వాళ్ళు పెట్టుకోవడమే లేటు, ఇంకా ఆటోమేటిక్గా ప్యాకింగ్ మళ్ళీ పెడుతున్నారు చూడండి. మళ్ళీ బ్యాక్ అనమాట, ఇది ఫ్రంట్ ఇందాక అయింది, ఇప్పుడు బ్యాక్ కట్ చేస్తున్నట్టున్నారు. మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది కదా. ఓ మై గాడ్. ఓకే చూడండి ఒకసారి, ఇది బ్యాక్, అంటే బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఉంటుంది కదా, ఇదేం డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే ఇది మేబీ
రౌండ్ నెక్ అనుకుంటా, కళ్యాణి టైప్ కాదు, రౌండ్ నెక్ అనుకుంటున్నా నేను. ఏ మోడలో నాకైతే తెలీదు. కటింగ్ అయితే ఇలా ఉంటుంది అంతే. అదో అయిపోయిందండి. ఫ్రంట్ బ్యాక్ అంతా అయిపోయింది. చూసారా, క్లాత్ కూడా ఏం మిగలలేదు. మొత్తం 2 మీటర్ 2.5 మీటర్స్ పన్నా అట్లనే పెట్టేశారు చూడండి. ఇదే అండి వాళ్ళ షాపు. పక్కన ఉండేది లంగాలది చూపిస్తాను చూడండి. ఇవి శారీ పెట్టికోట్స్, లంగాలు అంటాం కదా అవి. ఎంత స్టాక్ ఉంది చూడండి. అసలు వీళ్ళ దగ్గర స్టాక్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది అసలు మనిషికి. ఇంత స్టాక్ ఉంది చూడండి. వీటిలో మీడియం సైజు, లో సైజు, ఐ మీన్ లో హైట్ ఉంటుంది కదా, హైట్ అట్లా హైట్ విడ్త్ తక్కువ నుంచి మీడియం, లో మీడియం హై అలా ఉంటాయి అన్నమాట. హై అంటే అదే లార్జ్. వీళ్ళు కూడా చూడండి ఎంత బాగా కట్ చేస్తున్నారు. అంటే క్రాస్ లంగాలు అంటారు కదా, అట్లా అనమాట. ఇలా కట్ చేస్తారు, అట్లా ప్యాక్ చేస్తారు అంతే. ఓ మై గాడ్, ఎన్ని చూడండి అసలు పంపిస్తున్నారు. ఇవన్నీ స్టాకు మొత్తము. నేను ఎక్కడ పోయినా కానీ కలర్స్ వెతుక్కోవడంలోనే సరిపోతుంది నా పని అంతా. అలా ఉంటుంది అనమాట. చూడండి ఎంత ఉందో స్టాకు, అన్నీ రెడీగా పెట్టేశారు. వీళ్ళ దగ్గర పాప్లైన్ కూడా నెంబర్ 1 క్వాలిటీ ఉందంట, విత్ 2.5 మీటర్ పన్న. లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ కూడా వీళ్ళు స్టిచ్ చేయిస్తారంట మనం అడిగితే. కస్టమైజేషన్ కూడా చేస్తారు. సో ఇదే అండి వాళ్ళ షాప్ గురించి డీటెయిల్స్. మీకు వాళ్ళ నెంబర్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లేదంటే మీరు కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. పామిడ్లో మాత్రం క్వాలిటీ చాలా బాగుంది వీళ్ళ దగ్గర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.